7. నమస్కారం. మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే NH-16 ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం. అన్ని రకాల కూడా ఉపయోగం ఉంది. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం, కానీ ఏమన్నా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటటువంటి విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే 10 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 10 గ్రామాల్లోనే కూడా ఒక జగ్గంపేట తప్పించి ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది. దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు. జగ్గంపేటతో చూసుకుంటే 11 గ్రామాలు, 11 గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళినాయి, నడిచి వెళ్ళినాయి, కారుల్లో వెళ్ళినాయి, ఏ రకంగా వెళ్ళినాయి, కానీ ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది. యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ 11 గ్రామాల్లోనే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇరువైపులా గ్రామం ఉంటుంది కాబట్టి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండేపల్లిలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను. గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని వాటిని ఏమంటారంటే అండర్పాస్లు పెట్టడం జరిగింది. 4-5 అండర్పాస్లు పెట్టడం జరిగింది. బాగా ఐడెంటిఫై చేసిన తర్వాత గండేపల్లి నిర్మాణం చేయడం మొదలుపెట్టారు. గండేపల్లిలో అది మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం చేశారు. సగంలో ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం మారడం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని గండేపల్లి వాళ్ళు అక్కడ ఇచ్చేసినట్టయితే మాకు అసలు ఇబ్బంది వస్తుందండి, తీసేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనాలోచితంగా. దానికి ఆయన ఏమీ ఆలోచించకుండా తీయించేయడం జరిగింది. జరిగితే ఎవడైతే దీనికి ప్రధాన సూత్రధారుడు తీసేయడానికి అక్కడ ఉద్యమం చేసి ప్రధాన సూత్రధారుడుగా ఉన్నాడు, ఆ కుటుంబమే 11 మంది చనిపోయారు. అది తీసేయడం వల్ల అదే స్పాట్లో 11 మంది చనిపోయారు ఆ కుటుంబానికి సంబంధించి. ఇది ఒక ఉదాహరణ. నిన్నగాక మొన్నే మనకి ఇక్కడ 4 రోజులు 5 రోజులు అయ్యి ఉంటుంది, బలభద్రపురం కుర్రోడు ఒకటి చనిపోయాడు. అదే ఇలా చాలా యాక్సిడెంట్లు. ఇప్పుడు నిజంగా మన JVR దగ్గర కానీ మనం ఈ గుర్రపాలెం రోడ్లోకి రావాలి అనుకున్నా, అటు వెళ్ళాలనుకున్నా 6 సార్లు చూసుకుంటేనే కానీ మనం సురక్షితంగా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి.
ఈ అన్నిటినీ కూడా NH-16 PD ఎవరైతే ఉన్నాడో ఆయన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ పీడీనే కాదు, మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా, అంటే గడ్కరీ గారికి కూడా ఒక లెటర్ పెట్టాలనుకుంటున్నాను నేను. అలాగే స్టేటు ఇన్ఛార్జి కూడా ఒక లెటర్ పెడతాను. అయితే పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా కూడా దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఈ గుర్రపాలెం రోడ్డు దగ్గర మన జేవిఆర్ కాంప్లెక్స్ ఆనుకొని ఉన్నటువంటి సెంటర్ ఉందో, ఈ ఉన్నటువంటి రోడ్ని కనీసం మనం కాటా ఏదైతే ఉందో కాటా వరకు అన్నా సరే దీన్ని ఎక్స్టెన్షన్ చేసి అండర్ పాస్ని అక్కడి నుంచి అండర్ పాస్ చేయడం ఒకటి,